హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో సూపర్ స్నాక్ బాక్స్ రెసిపీ చెప్పబోతున్నానండి. దీనికోసం ముందుగా 1 కప్పు చెనా పలుకులను తీసుకొని దోరగా వేపుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు నువ్వులను కూడా దోరగా వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణీలో పిక్క తీసుకున్న ఖర్జూరాన్ని బాగా కడుక్కొని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న శనగపలుకులను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అది మెత్తని పొడిలా తయారవ్వాలి. తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న ఖర్జూరాన్ని కూడా ఈ పొడిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక ముద్దలా వస్తుంది కదా, ఆ మిశ్రమాన్ని తీసుకొని ఒక రౌండ్ షేప్ బాల్లా చేసుకొని మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకొని నువ్వులు వేసుకుంటూ, అంటే మనం చేసుకున్న మిశ్రమానికి నువ్వులు పట్టే విధంగా నువ్వులు జల్లుకుంటూ దాన్ని ఒక కట్లెట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన తర్వాత దాని సెంటర్లో ఒక లైన్ ఫామ్ చేసుకొని దానిలో చాక్లెట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్, ఎందుకంటే పిల్లలకి అది అట్రాక్టివ్గా కనిపిస్తే పిల్లలు దాన్ని ఇంకా బాగా తినడానికి ఇష్టపడతారు. దానికోసం చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ని ఓన్లీ హాఫ్ బాయిల్ మెథడ్లో మాత్రమే మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మెల్ట్ చేస్తే అది మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే హాఫ్ బాయిల్ మెథడ్లో నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్, మిల్కీ బార్ చాక్లెట్ తీసుకున్నానండి. బ్లాక్ చాక్లెట్, వైట్ చాక్లెట్ దాన్ని ఆ స్ట్రైట్ లైన్లో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఆ స్ట్రైట్ లైన్లో ఫిల్ చేసుకొని అంతేనండి, మనం తయారు చేసుకున్న రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టే. దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆ పీసెస్ని స్వీట్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, స్వీట్స్ అవి కవర్ చేసే పేపర్స్, దానిలో కానీ లేకపోతే చిన్న చిన్న కప్ కేక్స్కి కవర్స్ ఉంటాయి కదా, వాళ్ళలో కానీ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. మనం పిల్లలు ఖర్జూరం తినట్లేదు, శనగపలుకులు తినట్లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.